హాయ్ అండి, వెల్కమ్ టు జీవనధార ఫార్మసీ జనరిక్ నాగారం. మనకు ఇక్కడ మెడికల్ షాప్లో ఒక విచిత్రం జరిగిందండి. అది ఏంటంటే దొంగలు పడ్డారండి షాప్లో. సో అది ఎట్లా అంటే అసలు మెడికల్ షాప్లో ఏముంటాయి అని వచ్చిరో తెలీదు. బట్ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ లేకపోతే అసలు ఎలా అన్నా తెలీదు. ఒక 2 days బ్యాక్ మనం 2 days క్లోజ్ ఉండడం ద్వారా దాన్ని తెలుసుకొని వచ్చిరా అనేది మనకి తెలీదు. సో ఇక్కడ ఈ హోల్ నుండి అంటే మామూలుగా పైన రేకులు కట్ చేసి అక్కడ హోల్ చేసుకొని ఈ స్టెప్స్ ద్వారా మామూలుగా ఇక్కడ దేవుడు పెట్టిన ఫొటోస్ ఆ స్టెప్స్ పైన తీసుకొని మామూలుగా ఇట్లా లోనికి వచ్చారండి. సో మనకు సీసీ కెమెరా అవైలబుల్ ఉంది. బట్ ఏంటంటే మొత్తం కరెంట్ కనెక్షన్ అనేది కట్ చేసి తీసుకొని వచ్చారు. సో ఇంకోటి ఏంటంటే మనకు కౌంటరు ఈ సైడ్ ఉండండి. ఫస్ట్ ఈ సైడ్లో ఉంటే ఇప్పుడు నేను చేంజ్ చేశాను. ఇక్కడ ఉంటే మామూలుగా ఆ కౌంటర్లో ఒక చేంజ్ చేసాం. మామూలుగా దేవుని దగ్గర హుండీ కానీ సంథింగ్ 6,000 ఏమో చేంజ్ ఉండే, కైన్స్ 10s అవి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఎట్లా అంటే అసలు నాకు విచిత్రం ఏంటంటే మెడికల్ షాప్లో ఏముంటాయని వచ్చారో, అసలు ఏం దొరుకుతాయని వచ్చారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. బట్ కొంచెం అమౌంట్ అయితే వాళ్ళకి వచ్చినది కానీ కొంచెం దొరికిపోయింది. సో అది అక్కడ దొంగలు పడిన తర్వాత ఇక్కడ క్లియర్ అక్కడ తీసేసి మళ్ళీ ఈ సైడ్ కౌంటర్ పెట్టడం జరిగింది. సో ఇప్పటికైతే కొంచెం అవన్నీ అది హోల్ అనేది ఇంకా క్లియర్ చేయలేదు. ఎందుకంటే మనం కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళకి. సో కొంచెం ఎంక్వైరీ నడుస్తుంది. సో దాని గురించి అని ఇప్పుడు ఇంకా ఏం టచ్ చేయలేదు. అంతా క్లియర్ అయిన తర్వాత మామూలుగా తీసేద్దామని చూస్తున్నా. ఎందుకైనా మంచిది సీసీ కెమెరా ఒక 2-3 అంటే 2-3 కెమెరాస్ పెట్టుకోవడం మంచిది. సో నాది కూడా కెమెరా అక్కడికి చూపిస్తుంది. బట్ ఏంటంటే మామూలుగా కరెంట్ కట్ చేయడం వల్ల రికార్డ్ అవ్వలేకపోయింది. సో ఫార్మసీలో అయినా షాప్స్లో అయినా అందరూ సీసీ కెమెరా అవైలబుల్ ఉండేటట్టు పెట్టుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అమౌంట్ షాప్లో పెట్టకండి, ఇంటికి తీసుకెళ్ళండి. సో ఇట్లా ఈ షాపే కానీ నా షాప్లో కానీ ఇప్పుడు నా పక్కన షాప్స్లో కూడా చాలా 2-3 షాప్స్లో కూడా దొంగలు పడ్డారు. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి షాప్ వాళ్ళు.